ఏం చెప్పాలి? డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జైలుకు పంపిస్తున్నావు, కొకేన్ గంజాయి కొట్టి దొరికితే బాధితుడు కాబట్టి అతన్ని అరెస్టు అటు స్టేషన్ బెయిల్ ఇవ్వమని చట్టంలో ఉంది. మీరు చెప్పు ఏం చేయాలి? కేటీఆర్ అయినా ఆయన బావమార్ది అయినా ఎవరైనా అదే కదా నేను అడిగేది. ఆ చట్టంలో ఉన్న వెసులుబాటును వాళ్ళు వాడుకుంటున్నారు. ఆ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన ప్రశ్న కేటీఆర్ అడిగినట్టుగానే ఉంది. ఏ కేసులైనా కూడా పోలీస్కి ఒక ప్రొసీజర్ ఉంది. ఇమ్మీడియట్ గా కంప్లైంట్ వచ్చిన ఎంబడే ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 24 గంటలల్లా ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. గార్డియన్ ఎవరైతే ఉన్నారో గార్డియన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ గర్ల్. అక్కడ అంతకంటే ముందే ఒక కేసు ఉంది. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చెయ్యకంటే ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కరీంనగర్లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్లో ఏందనంటే అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని ఒక వివాదాన్ని తెరలేపినారు. ఆ వివాదాన్ని తెరలేపినప్పుడు ఆ అమ్మాయి మైనరా మేజరా అనేది ప్రభుత్వం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో ప్రధానమంత్రి పర్యటన ఉన్నప్పుడు మీరు అన్నట్టే ఆ ఇంటి మీదకి 1000 మంది పోలీసులను పంపితే ప్రధానమంత్రి పర్యటనతో మా పార్టీ ఆకాశం అంతా ఎత్తెగిరింది, తెలంగాణలో మొత్తం గెలిచిపోతుంది, దీని మీద కక్ష సాధింపు చర్యల కింద పోలీసులను పంపించిందని ఆయన రెడీగా కూర్చున్నాడు. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇది చాలా సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించినాం. ఎక్కడైనా సెక్షన్స్లలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే అరెస్టులో లోపం ఉందా, రిమాండ్లో లోపం ఉందా, కోర్టులో మా వాదనలో ఏమైనా లోపం ఉందా, ఎక్కడ లోపం ఉంది చెప్పండి. ఒకటే కేటీఆర్ కు బండి సంజయ్కి ఏదో పంచాయతీ ఉంది. ఆ పంచాయతీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఆయన ఇంకా భ్రమలలో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్ ఆయనకి ఇది అర్థమైతే లేదు. చారి గారు ఇప్పుడే మా దృష్టికి తెచ్చాడు. ఇమ్మీడియట్ గా నేను డీజీపీ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే చారి గారి ఫిర్యాదు మీద విచారణ చేయించండి. నేను వివరాలు తీసుకొని డెఫినెట్ గా చెప్తాను. అంటే నిజంగా డీటెయిల్స్ నా నోటీసులకు రాలేదు. నేను ఇమ్మీడియట్ గా కనుక్కొని చర్యలు తీసుకుంటా. నాకు తెలియదు ఉందేమో అని అంటున్నా. వాళ్ళిద్దరు ఆయన బండి సంజయ్ అన్నాడు కదా ఏదో నిన్న, అంతకుముందు కేటీఆర్ అన్నాడు కదా, వాళ్ళిద్దరే రోడ్ల మీద తిట్టుకుంటారు. అదే చెప్పిన, నాకేం తెలియదు. వెంకటరాజే తెలియకల్లోడు కనుక్కోవడంలా.